ओम श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्य स्थितम विश्वम विश्व मध्य स्थितो गुरु गुरुर्विश्वम न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदानिं वरुक्षस्य मूलादि सदास्त्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం. బాబా గారి అనుగ్రహంతో, బాబా గారి ప్రేరణతో నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా శ్రీ ఐనవోలు వెంకట్రావు గారి గృహంలో ఏర్పాటు చేసుకున్న సత్సంగానికి విచ్చేసిన సాయి పాత్రులైన మనందరి తరపున బాబా గారి దివ్య పాదపద్మలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. అలాగే తమ నామస్మరణ, తమ చరిత్ర శ్రవణం, మననం ఈ ధ్యాసం చేసే మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలు సాష్టాంగ నమస్కారం చేస్తూ నా ఆధ్యాత్మ గురువు గారి పాదపద్మలకు నమస్కారం చెల్లిస్తున్నాను. నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం మొదటి రోజు బాబా గారు తమ స్మరణ చేసుకున్న భాగ్యాన్ని, అదృష్టాన్ని ఈరోజు అందించినందుకు బాబా గారి దివ్య పాదపద్మల మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఆధ్యాత్మ గురు గారి పాదపద్మలకు నమస్కారం చెల్లిస్తున్నాను. బాబా గారి తరపు నుంచి మనందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మనందరి తరపు నుంచి కూడా బాబా గారికి నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా బాబా గారు మనందరికీ మన నూతన శ్రీ షిరిడి సాయి సత్సంగ బృందం ఆధ్యాత్మిక సమూహం అందరికీ బాబా గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు ప్రసాదించమని మనందరి తరపున బాబా గారి దివ్య పాత్రను ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. నీ కథలను వినిపించు హేమాద్రి వాక్కులు భారతి వైభాగ్యాన్ని ప్రసాదించు సాయి. నీ కథలను వినిపించు హేమాద్రి వాక్కులు, బాబా గారి యొక్క లీలలు, బాబా గారి బోధలు, బాబా గారు చెప్పిన కథలు ఇవన్నీ రాయటానికి కేవలం హేమడ్ పంత్ గారు నిమిత్త మాత్రులే, కానీ రాయించిందంతా బాబా గారే. నా కథ నేనే రాసుకుంటాను, నువ్వు కేవలం నిమిత్త మాత్రుడివి అని 2 అధ్యాయం చెప్పేశారు. ఈరోజు మనం స్మరణ చేసుకుంటున్నామన్నా, స్మరణ చేసుకో సంకల్పం వచ్చినా అదంతా బాబా గారి సంకల్పానుసారమే. ఇందులో మనం నిమిత్త మాత్రలు అంటే మనది ఏమీ లేదు. ఆడిచ్చేవారు, ఆడేవారు, ఆడించేవారు అంతా బాబా గారే. చేసేవారు, చేయించేవారు బాబా గారే. వక్త, శ్రోత, స్వానంద భోక్త కూడా వారే అని ఎన్నోసార్లు బాబా గారి గురించి మనకి హేమడ్ పంత్ గారు రాయించారు, బాబా గారు రాయించారు. బాబా గారి ఆజ్ఞ లేని మనం ఆయన స్మరణ చేసుకోలేం. బాబా గారి అనుమతి లేనిదే బాబా గారు మనం దర్శించుకోను లేం. చాలా సందర్భాల్లో బాబా గారు అక్కడే ఉంటారు, మనకు ఆ దర్శన భాగ్యం లేకపోతే మన బాబా గారు మన కళ్ళలో పడరు, మనం చూడలేం. కొన్ని సందర్భాల్లో యాదృచ్ఛికంగా మనం ఏదో చికాకుగా ఉంటాం, ఏదో లేకపోతే కొంత డిస్టర్బ్గా ఉంటాం, మనం ఏదో శారీరక ఇబ్బందులు కావచ్చు, మానసిక ఇబ్బందులు కావచ్చు, మనసు బాగోలేకపోవడం కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అలాంటి సమయంలో బాబా గారిని చూస్తే, ఒక్కసారి బాబా గారు మనకు దర్శనం ఇస్తే మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. అమ్మ బాబా మీరు కనిపించారు, నాకు ఇంకా ఇబ్బంది ఏం లేదు, బాబా నాకు ఉన్నారు అని ఒక మనోధైర్యాన్ని ప్రసాదిస్తారు.
ఎవరు నా అనుమతి లేనిదే షిరిడి వచ్చి ఈ మసీద్ మెట్లెక్కి స్వేచ్ఛగా నా దర్శనం చేసుకుంటారు అని చెప్పారు బాబా గారు. ఆయన అనుజ్ఞ లేనిదే మనం వెళ్ళలేం, షిరిడి వెళ్ళలేం, సత్సంగాలు కూడా వచ్చి కూర్చోలేం. సత్సంగం వేరు కాదు, షిరిడి వేరు కాదు, ద్వారకామాయి వేరు కాదు, షిరిడి వేరు కాదు, సత్సంగం వేరు కాదు. బాబా గారు స్మరణ చేసే ప్రతి చోట షిరిడియే. అందుకే ఎక్కడెక్కడ నా పారాయణ సచిత పారాయణం జరుగుతుందో అక్కడ నేను షిరిడి క్షేత్రం, ద్వారకామాయి, తులసి బృందావనం, దునితో సహా తిష్ట వేసి కూర్చుంటాను అన్నారు. అంటే బాబా గారు స్మరణ ఎక్కడ జరుగుతుంది అక్కడ బాబా గారు ఉన్నట్టే. ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు, షిరిడిలో కూడా ఉన్నారు. బాబా గారు లేని చోటు లేదు, ప్రతి మందిరాల్లో కూడా ఉన్నారు. మరి ఆ భావన అనుకుంటే మనం షిరిడి ఎందుకు వెళ్తున్నాం? విశ్వంత వ్యాపించున్నారు బాబా గారు. ఒక 3.5 మూరల శరీరంతో షిరిడిలో మాత్రమే నేను ఉన్నాను అనుకుంటే మీరు నా గురించి ఏమి తెలుసుకున్నట్లే అని చెప్పి బాలరామ్ మాన్కర్తో చెప్పారు. బాలరామ్ మాన్కర్కి కాదు, మనందరికీ తెలియజేశారు బాబా గారు. బాబా ఇక్కడుంటే మిమ్మల్ని ప్రత్యక్షంగా సేవించుకుంటాను, మీరు ఇక్కడి నుంచి నన్ను మచ్చింద్రగఢ వెళ్ళమంటున్నారు కదా, అక్కడ నేను మిమ్మల్ని ఎలా సేవించుకోగలుగుతాను, నన్ను ఎందుకు పంపిస్తున్నారని బాబా గారిని అడిగాడు. వెంబడించి బాబా గారు ఇచ్చిన జవాబు, 3.5 మూర శరీరంతో నేను షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే నా గురించి మీరేం తెలియనట్లు. నేను ఎల్ల చోట్ల ఎల్లవెడల అన్ని చోట్ల విశ్వంగా వ్యాప్తించున్నాను అన్నాను. అంటే అన్ని చోట్ల ఉన్నాను, ఎక్కడ చూస్తే అక్కడ నేను కనిపిస్తున్నాను అన్నారు బాబా గారు. అందుకే అనుభవం కలిగించారు బాలరామ్ మాన్కర్కి. బాబా గారు దగ్గర మన సందేహాలు వస్తే దాన్ని ప్రూవ్ చేయకుండా బాబా గారు వదలరు. ఇది బాబా గారి తత్వం. మనం సందేహిస్తాం అనుకోండి, ఎవరి మీద మన బాబా గారు సద్భక్తుల మీద సందేహించామనుకోండి, ఖచ్చితంగా బాబా గారు దాన్ని ప్రూవ్ చేస్తారు. మనం వేసిన నింద అది అబద్ధం అని ఆ నిందను తీసేస్తారు బాబా గారు. ఇది వాస్తవం. సత్సంగాలు రెగ్యులర్ వచ్చేవాళ్ళకి అనుభవాలు అవుతాయి ఇవన్నీ కూడా. అందుకే అనిత్యం సత్సంగాలకు హాజరవుతూ ఉండండి, సాధ్యమైన వరకు 100% హాజరైనప్పుడే ఆ అనుభవాలు మనకి స్వయంగా తెలుపుతారు బాబా గారు. ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భం ఏం చెప్పిస్తారో బాబా గారు తెలీదు. ఆ చెప్పించేది మన మనసులకు సరిపోవచ్చు, లేకపోతే మనకున్న ఇబ్బందులకి సమాధానం జవాబు అయి ఉండొచ్చు. లేదా మనకు మార్గదర్శకం కూడా అయి ఉండొచ్చు. ఆయన ఎప్పుడు చెప్పిస్తారు మనకు తెలియదు. సూటిగా మన మనసులకే మనకి అందరికీ చేస్తారు. సందేహం వచ్చింది బాలరామ్ మాన్కర్ గారికి, అక్కడ లేరు కదా బాబా, మీరు ఇక్కడ మాత్రం ఉన్నారని. నేను ఎక్కడైనా ఉన్నాను అని చెప్పి బాబా గారు అతనికి అనుభవపూర్వకంగా తెలియజేశారు. బాలరామ్ మాన్కర్ గారు 3 మార్లు వెళ్ళి ధ్యానం చేయి కొండ మీద, నీకు ఇక్కడ మనసు స్థిమితంగా లేదు కదా, చంచలంగా ఉంటుంది కదా, అందుకని నీకు పర్వత ప్రాంతాన్ని ఏర్పాటు చేశాను, ప్రయాణాన్ని ఏర్పాటు చేశాను. అక్కడైతే నువ్వు ఆ వాతావరణంలో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది, చికాకులని మర్చిపోతావు. మరి ఏం చేయమంటారు బాబా? వెళ్ళి 3 మార్లు ధ్యానం చేయన్నారు. ధ్యానం అంటే తపస్సు చేయన్నారు. తపస్సు అంటే ధ్యానం చేయటం. 3 మార్లు తపస్సు చేయండి, ధ్యానంలో కూర్చో నా స్మరణ చేసుకుంటూ. అందుకనే తెల్లవారుజామున బాబా గారు ప్రకటమై బాలరామ్ మాన్కర్కి దర్శనం ఇస్తారు. సచరిత ఆధారంగా, శ్రీ సాయి సచరిత 1 తెలుగు గ్రంథం ఆధారంగా బాబా గారు స్వయంగా కనిపించింది, షిరిడీలో ఉంటూ కూడా స్వయంగా అదే ఆకారంతో అదే రూపంతో కనిపించింది ఒక్క బాలరామ్ మాన్కర్ గారికి మాత్రమే. ఈ మాత్రం అనేది బాబా గారు ఇస్తున్నారు, అదే సమస్య కూడా అయిపోతుంది. మాత్రమే అని. అవును, మనం మాత్రం అంటే చెప్పాలి కదా, మరి అంతే. ఒక బాలరామ్ మాన్కర్ గారికి యథాతథంగా స్వరూప దర్శనాన్ని బాబా గారు ప్రసాదించింది బాలరామ్ మాన్కర్ గారికి. మేఘశ్యాముడు కూడా కనిపించారు, అనుభవించారు, పిలిచినట్లుగా అనిపించింది అని అన్నారు. చూస్తే అక్షంతలు కనిపించింది, బాబా గారు కనిపించాల, అక్షంతలు మాత్రం కనిపించింది. సచరితని అధ్యయనం చేయాలి. చదివేటప్పుడు మనసు పెట్టి చదవాలి. మనం చదివేస్తున్నాం, రోజుకి అధ్యాయం పెడుతున్నాం, కానీ అడిగితే ఏం చెప్పలేకపోతున్నాం. ఎందుకు? మన బలహీనత అది. ఏం బలహీనత? ఒక చోట మనసును కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, ఒక చోట కుదురుగా ఉంచుకోలేకపోతున్నాం. చాలా మంది పెడతా ఉంటారు, చాలా గ్రూపులు రోజు ఒక అధ్యాయం చదివి పెట్టేస్తా ఉంటారు. ఆ అధ్యాయం అడగమనంటే ఆ రోజే చదివిన అధ్యాయం ఒక్క మాట అడిగితే చెప్పలేరు. రోజు సచరితను తీసుకెళ్తాం, రోజు బస్సులో వెళ్తూ చదువుతాం, కూర్చొని చదువుతాం, ఎక్కడున్నా చదువుతాం, ఆఫీసులు తీసుకెళ్తాం, అయితే ఎక్కడైనా మనం చదువుతాం, ఉద్యోగాలు చేసి వెళ్ళడం చదువుతుంటాం, కానీ అడిగితే మనం చెప్పలేకపోతున్నాం. కారణం ఏమవుతుందంటే
మనకు శ్రద్ధ లేకపోవటమే కారణం, ఇంకంతే, వేరే లేదు. శ్రద్ధ అంటే మనసు పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు? ప్రపంచంలో కూరుకుపోయి ఉన్నాం, పెనవేసుకుపోయి ఉన్నాం. ఆ ఒక అధ్యాయం చదివే 10 నిమిషాలు, పావుగంటో, అరగంటో, ఆ అరగంట సమయం కూడా మన మనసుని కుదురుగా చోట నిలుపుకోలేకపోతున్నాం. మనసులో ఏదేదో ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనసు స్థిమితంగా ఉంచుకోలేకపోతున్నాం. అది మన బలహీనత ఏండొచ్చు. మళ్ళీ కొన్ని పనులు మనం దృఢంగా చేస్తాం, కాన్సన్ట్రేట్గా చేస్తాం. ఇప్పుడు వంట చేస్తున్నాం అనుకోండి, వంట ఎలా చేస్తాం? మనసు పెట్టే చేస్తాం. మనసు అక్కడ తప్పిందంటే ఉప్పు కారం ఎక్కువ అవుతుంది, పంచదార బదులు ఉప్పు వేయటం, ఉప్పు పంచదార వేయటం, ఇలా కూడా జరుగుతుంటాయి. ఇంకోటి ఏదో జరుగుతుంది, ఆ రుచి పదార్థం ఎక్కడ చెడిపోతుందో అని దృష్టి పెడతామే. ఆ దృష్టిని మనం సచ్చరిత పాలన చేసేటప్పుడు పెట్టలేకపోతున్నాం. ఆ పెట్టనంతకాలం మనం బాబాగా తత్వాన్ని తెలుసుకోలేం. బాబాగా మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మనసు పెట్టి సచరితని, ప్రతి అధ్యాయాన్ని పారాయణం చేయాలి, మనసు పెట్టి చదవాలి, అనవర్థం సత్సంగాల్లో పాల్గొంటూ ఉండాలి. అప్పుడు మనం ధన్యభాగ్యులం అవుతాం. సత్సంగాల్లోనూ సత్కథాశ్రయంలో పాల్గొన్నవారు ధన్యభాగ్యులు. మన ఆ ధన్యభాగ్యులు ఎప్పుడు అవుతామంటే అప్పుడే. అది అవ్వాలి, ఆ ప్రయత్నం మనం చేయాలి, ప్రయత్నం పూర్వకంగా ఆచరణలో పెట్టుకోవాలి. సత్సంగం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలి మనం, ఎన్ని పనులున్నా. అదే చెప్పింది చంద్రకర్ గారు, ఆ విహెచ్ ఠాకూర్తో చెప్పింది అదే. నాకు కోర్టు పని ఉందయ్యా, కోర్టు పని చూసుకొని వస్తాను, నేను షిరిడి వెళ్తున్నాను, వస్తావా అని అడుగుతారు చంద్రకర్ గారు. లేదు, నాకు కోర్టు పని ఉందా, చూసుకొని నేను వస్తాను ఉండమంటారు. అప్పుడు చంద్రకర్ గారు ఏమన్నారు? నా కోర్టు పని బాబా గారు చూసుకుంటారు, దాన్ని వదిలేసి, నువ్వు బాబా గారికి వదిలేసి, నువ్వు నాతో షిరిడి రా, బాబా గారు దర్శనం చేసుకుని అంటే తిరిగి వచ్చేద్దాం అన్నారు. ఆయన విశ్వసించలేకపోయాడు చంద్రకర్ గారి మాట. చెప్పడం వరకు ఆయన డ్యూటీ చెప్పారు చంద్రకర్ గారు, వినకపోవడం అతను దురదృష్టం. ఈయన షిరిడి వచ్చారు, ఆయన పని మీద వెళ్ళాడు. చివరికి అక్కడ ఏమైపోయింది? అతను వెళ్ళాల్సిన కేసు వాయిదా పడింది. ఉసురోం అనుకుంటా, అయ్యో నేను బాబా దర్శనంకి వెళ్ళకపోయానే అని అప్పుడు బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. అయినప్పటికీ పశ్చాత్తాపడినప్పుడు ఆయన మళ్ళీ షిరిడి వచ్చాడు. వెనక్కి తిరిగి వాళ్ళ ఊరు వెళ్లకుండా, కళ్యాణం వెళ్లకుండా మళ్ళీ షిరిడి వచ్చాడు. వచ్చి బాబా గారు ఈయన ఎంక్వైరీ చేస్తే చంద్రగారు అప్పుడే వెళ్ళిపోయారు, వచ్చి ముందు రోజు వెళ్ళిపోయారని చెప్పారు. ఇంకా వేరే స్నేహితులను కలుపుకొని బాబాగా దర్శనం కోసం వెళ్ళారు. అక్కడ ఆయన తెలిసిన పరిచయస్తులు ఉంటే, చూడండి, ఆ పరిచయస్తులు అప్పుడే అక్కడ ఎందుకు ఉండాలి? ఇదే బాబా గారి అంత టైమింగ్ మనకు అర్థం కాదు. బాబా గారి టైమింగ్ మనకు అర్థం కానే కాదు. మనం ఎక్స్పెక్ట్ చేయలేం బాబా గారిని ఇది అది అని. కానీ విశ్వాసం మాత్రం తప్పక ఉండాలి, కృతజ్ఞత కూడా తప్పక ఉండాలి బాబా గారి పట్ల. ఉన్నప్పుడే ఆయన ఉన్నట్టు అనుభవాలు కలిగిస్తారు. ఆ టైంకే అతను, ఆ స్నేహితుడు ఎందుకు ఉండాలి? చంద్రకర్ గారు వెళ్ళిపోయారు, మరి అతను ఎవరు బాబా దర్శనం పరిచయం చేసి చూపిస్తారు? పలానా అని చెప్పి ఎవరు. కానీ అతని స్నేహితుడు ఆ సమయంలోనే ఉన్నాడు. చూడండి, ఇదంతా బాబా గారి ఏర్పాటు. లేదా బాబా గారు అతని స్నేహితుడి రూపంలో వచ్చి ఉండొచ్చు. ఆయన సాధ్యం కానిదే ఉంది, ఆయన ఎతన అవతారం ఏమిటి? వచ్చి బాబా గారిని పరిచయం చేస్తారు. పరిచయం చేస్తే బాబా గారు ఏం చెప్తారు? నాణెఘాటు కొండ ఎక్కినంత సులువైన మార్గం కాదయ్యా ఇక్కడ ఇది అన్నారు. ఏ మార్గం అది? ఆధ్యాత్మిక మార్గం. ఆ నానాఘాటి కొండ ఎక్కినంత సులువు కాదు. ఆ కొండని ఆ దునపోతు మీద ఎక్కి కూర్చొని ప్రయాణం చేయొచ్చు, అదొకటి అపూర్వ వాహనం అంటారు. ఆ దునపోతు చూడండి ఎంత ఉంటది, ఆ కొండ ఎగురు దిగుడుగా ఉంటది. మరి ఆ కొండ ఎగురు దిగుడు కింద ఆ దునపోతుకి ఎలా మ్యాచ్ అవుతుంది? మరి ఇదే భగవంతుడి సృష్టి. అంతలా దునపోతు అంటే బాగా లావుగా ఉంటది. మరి అది ఆ కొండనెక్కి మనుషులను కూడా ఎక్కించుకొని దించిందంటే మరి ఇంక ఏ వాహనం కూడా పనికిరాదు అక్కడ. ఇంకే జంతువు మీద మనం వెళ్ళలేము, గుర్రం మీద కూడా వెళ్ళలేము, ఏది ఎక్కలేము. అదే అందుకే అపూర్వ వాహనం అన్నారు దున్నపోతు. దాని మీద మాత్రం ప్రయాణం చేయగలుగుతాం, లేదు. అదే కష్టమైన మార్గం, అంతకంటే కూడా అత్యధిక కష్టమైన మార్గం ఆధ్యాత్మిక మార్గం అని చెప్పన్నారు. అని ఆ విచారసాగర్ పుస్తకం చదివావు కదా, అది చదివినంత మాత్రం సరిపోదు. చదివింది మనసుకు పట్టించుకోవాలి, ఆచరణలో పెట్టాలి, లేకపోతే బోధించు కొండ మీద నీళ్లు పోసినట్లే అన్నారు. అంతే, మనం అనర్థం సత్సంగాలు పాల్గొంటున్నా, సత్యత పారాయణ చేస్తున్నా, ఆ చదివిందో విన్నదో మనసు పట్టించుకోకపోతే మనం అలా కొండలాగా ఉండిపోతాం, బోధించు కొండలాగానే ఉండిపోతాం మనం. ఎప్పటి వరకు?
మనం మారనంత వరకు. మనం ఎప్పుడు మారం మనకు తెలీదు. మన కోరికలు వీడనంత వరకు. చూడు సాయి నామాసంతా కోరికలతో నిండి ఉంది. నువ్వు చేయమన్నదే, చేయనన్నది వద్దన్నదే ముద్దు ఉంది. అంటే వద్దంటే బాబా గారు ఏదొద్దంటారు దాన్ని మనం ఇష్టపడుతుంటాం. చాలా ప్రీతిగా మనం కోరుకుంటాం. అబద్ధం చెప్తారు, మునుపు అసహించుకొని వస్తూనే మళ్ళీ తిరిగి ప్రీతిగా కోరుకుంటారంట. వాస్తవమే కదా. మరి ఎందుకు మనం కోరుకుంటున్నాం? మాయ, మోహం. మళ్ళీ మనం వెనక్కి చిక్కుకుంటున్నాం మాయమోహాల్లో. అందుకనే వద్దనుకున్న వ్యక్తిని మళ్ళీ కలుస్తుంటాం, వద్దన్న వ్యక్తితో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాం, వద్దన్న వ్యక్తిని లేకపోతే వద్దు ఉన్న పనులు చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కారణం మాయలో మనం చిక్కుకుంటున్నాం. ఈ మాయను అధిగమించాలంటే ఏం చేయాలి? సద్గురు స్మరణలో ఉండాలి. ఆ కోరికల్ని మనం వదిలేయాలి. ఆ వదిలినప్పుడే మనం ఆయన దగ్గర కూర్చుని అర్హత సంపాదిస్తాం. కోరికలే కారణం అవుతున్నాయి మనకి ఇవన్నీ. ఏ కోరికలను కావచ్చు, ప్రపంచ కోరికలు, అవన్నీ మన ఆధ్యాత్మిక మార్గానికి అడ్డవుతున్నాయి. వాటంటే మనం ఓవర్టేక్ చేసుకుని ముందుకు పోవాలి. అది ఎప్పుడు జరుగుతుంది? అదో సదా ఆయన స్మరణలో ఉంటే, అనవర్థం బాబా గారి స్మరణ చేస్తూ ఉంటే, సద్గురు స్మరణ చేస్తూ ఉంటే. బాబా గారు ఏం చేయమన్నారు? అబద్ధాలు చెప్పొద్దన్నారు, జాలి దయాగుణం కలిగి ఉండమన్నారు, క్షమ నిస్సంగత్వం భూతదయ కలిగి ఉండమన్నారు, పరోపకారం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండమన్నారు. వీటిని మనం వదిలేస్తున్నాం. బాబా గారు చేయమంది అవే, అవి మనం చేయలేకపోతున్నాం. పరిణామం చేయొద్దు అన్నారు. ఎవరైతే ఇంకొక గురించి దోషం చేస్తారో వాళ్ళు నన్ను బాధ పెట్టినట్టు అన్నారు. కానీ మనం పొద్దులేస్తే చేసేదే ఇది. వద్దు అన్నదే ముద్దు ఉంది, దాన్ని మనం ఇష్టపడుతున్నాం. ఇలాంటి వాడికి షిరిడి ఏం సహకరిస్తుంది అన్నారు ఆ నింద చేసిన వాడితో. అర్థంకే కాదు, మనకైనా వర్తిస్తుంది, అందరికి వర్తించి ప్రతి సత్యత ఆధారంగా బాబా ప్రతి ఒక్క ఓవి, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క వచనం మనందరికి వర్తించేదే. మరి మనం ఎప్పుడు బాబా గారు వద్దన్న పనులు చేయకుండా ఉంటాం? బాబా గారు చేయమన్నవి మనం ఎప్పుడు చేస్తాం? అందుకే బాలరామానికి నాకు క్షుద్ర బుద్ధికి ఇది ఎందుకు వచ్చింది, ఆలోచన ఎందుకు వచ్చింది అనుకున్నాడు. అనుకున్నాడు, బాబా నన్ను క్షమించండి, మీరు చెప్పినట్లే నేను మచ్చింద్ర గడికి వెళ్తాను. ఇమ్మీడియట్ గా రిలైజ్ అయిపోయాడు ఆయన. అది కావాల్సింది బాబా గారికి. నన్ను ఎందుకు పంపుతారు బాబా, అక్కడ మీరు ఉండరు కదా ప్రత్యక్షంగా సేవించుకోవడానికి, అక్కడ ఏం చేయాలి అన్నాను. అనగానే ఎమ్మడే బాబా గారు అతను జవాబు ఇచ్చారు, నీ మనసు ఇక్కడ చంచలంగా ఉంటుంది, స్థిరంగా లేదు, కాబట్టి నువ్వు అక్కడైతే పర్వత ప్రాంతం అయితే నీకు చక్కగా హాయిగా ఉంటుంది, నీకు ధ్యానం కుదురుతుంది, వెళ్ళిపో అన్నారు. అనగానే ఎమ్మడతను రియలైజ్ అయిపోయి ఏమనుకున్నాడు, నక్షత్ర బుద్ధికి ఇలాంటి ఆలోచన వచ్చింది, బాబా నన్ను క్షమించండి. ఎందుకు అనుకున్నాడు ఆ మాట ఎందుకు అని ఉంటాడు? నక్షత్ర బుద్ధికి ఎందుకు ఇలా వచ్చిందని. బాబా గారి యొక్క ఆజ్ఞని జవదాట ప్రయత్నం చేశాడు. బాబా గారు వెళ్ళినప్పుడు వెళ్ళిపోవాలి, ఎదురు సమాధానం వేయకూడదు. ఇది గురువాజ్ఞ పాలించడం అంటే. అది మంచో చెడో ఏదో తెలీదు, గురువు ఆజ్ఞాపించగానే ఎమ్మటి చేసేయాలి. అదే శిష్యుల శిష్యత్వం, అదే దీక్షిత్ గారు చేసింది 28వ అధ్యాయంలో. మేఘం చంపడం సిద్ధమైపోయాడు ఆయన. ఏరా నువ్వు పవిత్ర బ్రాహ్మణుడు అండి, నీకు మనసుకి కఠినం అనిపించలేదా, జాలి అనిపించలేదా? అవన్నీ మాకు తెలియదు, మా సిగ్గు లజ్జ ఏమీ లేవు, కేవలం మీ ఆజ్ఞ పాలించటమే మాకు శిరోధార్యం, అదే మాకు భూషణం అన్నాను. గురువాజ్ఞ మాకు పరిపాలన, గురువాజ్ఞ పాలన మాకు భూషణం, ఇక మాకు ఇంకేమీ లేవన్నారు. సిగ్గు లజ్జ అంటే మాకు భయం కానీ సిగ్గు కానీ ఏం లేదు, ఆ పాపరాని పుణ్యరాని మాకు సంబంధం లేదు, అదంతా మీరు చూసుకుంటారు, మాకు సంబంధమే లేదన్నాడు. ఇది దీక్షిత్ గారికి బాలరామ్ మాన్కర్ గారికి తేడా. అందుకని నక్షత్రబుద్ధికి ఎమ్మటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడైతే తిరిగి క్వశ్చన్ వేసాడో, ప్రశ్నించారా బాబా గారిని, అది దాన్ని ఆయన క్షుద్రబుద్ధి అంటే, నాకు అసలు ఆలోచన ఎందుకు రాకూడదు కదా, బాబా గారు నేను చెప్పింది నేను చేసేయాలి అంతే. బాబా గారు ఆజ్ఞని నేను జవదాటకూడదు, ఎందుకు జవదాటన్నా, ఎందుకు కాదన్నాను, తిరుగు ప్రశ్న వేసాను అని బాధపడ్డాడు. అది అందుకని అనుకున్నాను నాకు క్షుద్రబుద్ధి అని. ఇమ్మీడియట్ గా అనుకున్నాడు, మళ్ళీ వెళ్తాను బాబా, మీ ఆజ్ఞని పరిపాలిస్తాను, నేను వెళ్తాను. ఇంకా రెండో మాట లేదు.
అందుకు ఆ అనుభవాన్ని కలిగించాలి కాబట్టి ఇప్పుడు అంత మనసులో ఒక అనుమానం వచ్చింది. ఏ అనుమానం వచ్చింది? షిరిడీలో మాత్రం ఉన్నాడు అనుకుంటున్నాడు, అక్కడ నేను లేను అనుకునే అనుమానం వచ్చింది కాబట్టి, బాలరామ్ అనుకున్నారు కాబట్టి అక్కడ అతనికి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలిగించాలి. కాబట్టి బాబా గారు అతనికి అనుభవాన్ని కలిగించారు. చూడు, నేను షిరిడీ తప్పితే ఇక్కడ లేవనుకున్నావు కదా, అదిగో ఇప్పుడు అక్కడే ఉన్నాను, ఇక్కడ కూడా ఉన్నాను చూడు అని చెప్పి బాబా గారు ఆ స్పర్శను కూడా పొందుతాడు. అవునా బాబా మీరు వచ్చారని చేయకూడదు, బాబా గారు తాగుతాడు. అవును బాబా గారే. స్వప్నం అనుకుంటాడు. స్వప్నం అనుకుందామంటే బాబా గారు ఉన్నారు, ససరులుగా ఉన్నారు ఎదురుగా ఉన్నప్పుడు బాబా గారు పాద నమస్కారం చేసుకుంటాడు. ఇది సర్వవ్యాపకత్వం. అక్కడ ఇక్కడ ఒకే చోట ఉండటాన్ని సర్వవ్యాపకత్వం అంటారు. ఎక్కడైనా ఉన్నారు బాబా గారు. పక్క మీద అక్షంత జల్లారు. బాబా మీరు కనిపించకపోతే మీరు వచ్చి ఉంటారేమో అనుకున్నాను. మాటలైతే స్పష్టంగా కనిపించినాయి, చూస్తే పక్క మీద అక్షంతం కనిపించింది, కానీ మీరు కనిపించలేదు కదా, తలుపులన్నీ మూసుండటం వల్ల మీరు ప్రవేశించలేదు అనుకోని భ్రమపడ్డానున్నారు. చూడు, నేను రావడానికి తలుపులు ద్వారాలు ఏం అవసరం లేదు, నేను ఎప్పుడైనా ఎక్కడికైనా ఎలా స్వేచ్ఛగా నేను ప్రవేశించగలను, నేను స్వేచ్ఛగా నేను రాగలను, తలుపులు నాకు అడ్డం కావు. తలుపులు బిగించినా గొళ్ళాలు బిగించి ఏ బిగించినా నాకు అడ్డమేం కావు, నేను స్వేచ్ఛగా నేను లోపలికి వస్తాను. అలా నేను స్వేచ్ఛగా లోపలికి వచ్చి నేనే నిన్ను ఆశీర్వదించి వెళ్ళాను. అక్షంత జల్లి నన్ను అనుమానిస్తున్నావా అని మేఘశ్యాముడికి ప్రశ్న వేశారు. వేసినప్పుడు ఆయన ఇచ్చిన జవాబు అది, తలుపులు మూసున్నట్టు వల్ల మీరు ప్రవేశించలేనుకున్నారు బాబా అని. ఆ బాబాకు సర్వవ్యాపకత్వాన్ని అక్కడ మళ్ళీ ఒకసారి తెలిపారు. అందుకే విశ్వసించాలి మనం. ఈరోజు జనవరి 1 అని చాలా మంది షిరిడీ వెళ్ళారు, లక్షల మంది వెళ్ళారు ఈరోజు. ఎందుకు మరి? మిగతా రోజు ఒక్కరోజు మంచి రోజా? నిన్న మంచి రోజు కదా, రేపు మంచి రోజు కదా, ఈ ఒక్కరోజేనా? పోనీ ఒక్కరోజు మనం షిరిడీ వెళ్ళిపోతే మనకేమన్నా చెడు జరిగిపోతుందా? లేదు, వెళ్ళేందుకు ఏమైనా మంచి జరిగిపోతుందా? ఇవన్నీ మనం వేసుకోవాల్సిన ప్రశ్నలే. మరి ఒక్కరోజే బాబా గారు అక్కడ ఉన్నారా? మిగతా రోజుల్లో లేరా? 31 తారీఖు ఉన్నారుగా, 30 తారీఖు ఉన్నారు, మళ్ళీ 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు కూడా ఉన్నారుగా, 360 రోజులు ఉన్నారుగా. మన మనోభావన, మనం ఈ సంవత్సరాన్ని ఆంగ్ల సంవత్సరం, ఇది మన తెలుగు ఉగాది కాదు, వాస్తవానికి మన హైందవ ధర్మం సంబంధించినది కాదు. మనకి తెలుగు ఉగాది పండుగ నుంచి మళ్ళీ ఉగాది పండుగ దాకా సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకోవాల్సింది కూడా అదే వాస్తవానికి. కానీ అది ఎవరో పాశ్చాత్య దేశంలో మనకి తగిలిచిపోయారు కాబట్టి దాన్ని మనం ఒక వేడుగ్గా పండగ జరుపుకుంటున్నాం. మనం రెండున్నర పండగ అని. ఏం పండగ? సంక్రాంతి పండుగ కాదు, జనవరి 1 మాకు పండగ అని. అంటే జనవరి పండుగకి కొత్త బట్టలు కొనుక్కుంటారంట, బాగా అవి వండుకోవటాలు చేయటాలు బాగా ఎంజాయ్ చేస్తారంట జనవరి 1కి. సంక్రాంతి చేయరంటే చేయరంట. సంక్రాంతి పండుగ ఎందుకు పెట్టారు మనకి? పాత నుంచి ఎందుకు వస్తుంది, పూర్వకాలం నుంచి ఎందుకు వస్తుంది? పాడి పంటలు సమృద్ధిగా ఆ పండగ ఆ మాసంలో ఆ రోజుల్లో వస్తాయి కాబట్టి అవి తీసుకొని వచ్చి, అంత కష్టపడి పండించిన పంటను ఇళ్ళకి తీసుకొచ్చి ఆ కొత్త బియ్యంతో పరమాన్నమో లేకపోతే వాటితో పిండి వంటలు చేసుకొని హాయిగా చక్కగా సంతృప్తిగా తినండి అని, మీ ఆరోగ్యానికి బాగుంటుంది అని. కేకులు కట్ చేయమని కాదు, ఇంకోటి కాదు. ఈ సంస్కృతి ఏమైపోతుంది ఇప్పుడు? కేకులు కట్ చేయటం, విచ్చలవిడిగా ప్రవర్తించటం, ఈ దుస్సంస్కారం ఇది. దీన్ని మనం పాటించనే కూడదు. అసలు మనకు పండగే కాదు ఇది. డేట్ మారింది అంతే, 365 రోజుల్లో ఒక నెలలో మారింది అంతే, క్యాలెండర్ మారింది అంతే. సంవత్సరం మారుతుంది కదా, టైం మారుతున్నప్పుడు కూడా మరి మనకి మారినట్టే కదా. ప్రతిరోజు టైం మారుతుంది, అలానే ప్రతి నెల క్యాలెండర్ మారుతుంది. ఈ డేట్ 1వ తారీఖు వచ్చింది, అలానే వచ్చింది అంతే, 12 నెలలు ముగిసిన తర్వాత. మరి దీన్ని మనం అంటే మన సంతోషంగా మనం తిప్పుకున్నాం అంతే. చేయాల్సిన పండగలు మనం చేయట్లేదు, చేయకూడదు మనం చేస్తున్నాం. అదే నువ్వు వద్దన్నదే ముద్దన్నది బాబా అనేది ఇదే. మన బాబా గారు మరి ఎందుకు షిరిడి వెళ్తున్నామంటే ఆయన పవిత్రమైన పాదస్పర్శతో పునీతమైన పుణ్యభూమి కాబట్టి వెళ్తున్నాం, అందుకోసం వెళ్ళాలి షిరిడి. అంతేగా జనవరి 1 వచ్చిందా, జనవరి 31 తారీఖు వచ్చిందా, దానివల్ల ప్రయోజనం లేదు. మన మనోభావన అంతే. నీ షిరిడి వెళ్ళొచ్చిన దాని మాత్రం నీ జీవితం బాగుపడి బాగా ఇదైపోతుందా? కాదు, నీ కర్మానుసారమే నడుస్తుంది. వెళ్ళపోయినా నీ కర్మానుసారమే నడుస్తుంది. పోనీ బాబా గారు షిరిడిలో ఉన్నారా? కాదు, ఎక్కడైనా ఉన్నారు. ఇప్పుడు తలుచుకుని మన ఇక్కడ కూడా ఉన్నారు బాబా గారు, ఎక్కడైనా ఉన్నారు. కానీ బాబా గారి దర్శనం కోసం అయితే మనం షిరిడి వెళ్ళవసరం లేదు. కానీ షిరిడి ఎందుకు వెళ్తాం? ఆ పవిత్ర శరీరంతో ఆ భగవంతుడు నడియాడే ప్రదేశం కాబట్టి, ఒక పవిత్ర భూమి కాబట్టి, ఒక పవిత్రత ఉంది కాబట్టి మనం షిరిడి వెళ్ళవలసిందే ఖచ్చితంగా.
వెళ్ళి అక్కడ ఆ వైబ్రేషన్స్ మనం ఆస్వాదించవలసిందే. ఆ ద్వారకామాయిలో కూర్చోవలసిందే. బాబా గారికి నిత్యం హారతులు జరిగిన 60 సంవత్సరాల పాటు ఆ ద్వారకామాయిలో కూర్చొని ఆ శరీరంతో బాబా గారు సత్సంగాలు చేశారు. ఆ అనుభూతిని మనం పొందవలసిందే, తప్పకుండా వెళ్ళాలి. అందుకోసం వెళ్ళాలి షిరిడి. అనుభూతిని పొందడం కోసం వెళ్ళాలి, ప్రయోజనం పొందుకోవడం కాదు. మనం ఏదో లాభాపేక్షత వెళ్ళకూడదు షిరిడికి ఎప్పుడు. అక్కడ షిరిడిలో ఉన్న ప్రయోజనం మనం పొందడానికి వెళ్ళాలి. అక్కడ ఉన్న ఆ దైవత్వాన్ని మనం పొందడానికి, అనుభవాన్ని పొందడానికి వెళ్ళాలి. అందుకే అప్పుడు వచ్చే భక్తులందరూ అందుకే వచ్చేవాళ్ళు. పనుల కోసం, వ్యాపారాల కోసం వచ్చేవాళ్ళు కాదు. వచ్చినా వాళ్ళు వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా వచ్చేవారు. కానీ ఎక్కువ మంది శాతం బాబా గారి సాన్నిధ్యం కోసం వచ్చారు, బాబా సంగత్వం కోసం వచ్చేవారు, బాబా గారి సహచరులు ఉండడం కోసం వచ్చేవారు వాళ్ళు. అందుకని షిరిడీలో ఉన్న మీరందరు ధన్యులు. ఎవరెవరు బాబా గారితో ఆడారో, పాడారో, తిట్టించుకున్నారో, కొట్టించుకున్నారో, ఎవరైతే ఆయన సాంగత్యంలో ఉన్నారో, ఎవరెవరైతే బాబా చేతి స్పర్శ పొందారో, ఎవరైతే బాబా చేతితో అన్నం తిన్నారో, మీరందరు భాగ్యవంతులు అన్నారు. ఎవరంది? గోవా పెద్ద మనిషి అన్నాడు శ్యామ గారితో. అది భాగ్యం. అందుకోసం మన షిరిడి వెళ్లాల్సిందే కంపల్సరీ, తప్పకుండా ఆస్వాదించాలి. మనం అక్కడికి వెళ్ళి ఆస్వాదించాలి. ఇప్పుడు కొంతమంది మన ఇష్టమైన ప్రదేశాలకు ఎందుకు వెళ్తుంటాం? లేదు, ఇష్టమైన హోటల్స్ రెస్టారెంట్ మనం ఎందుకు వెళ్తాం? అది అక్కడ బాగా వండి పెడతారు కాబట్టి అక్కడికి వెళ్ళి నేను తినాలి, బాగా వండుతాడు, అది ఎట్లా వండుతాడు మనం చూడం, కానీ ఆ రసస్వాదంకు ఆస్వాదించడం కోసం వెళ్తున్నాం కదా మనం. వాడి మీద ప్రేమతో వెళ్ళం, హోటల్ వాడి మీద ప్రేమతో వెళ్ళం, లేకపోతే వాడి ఏదో డబ్బులు సంపాదించి పెట్టాలని వాడికి లాభం చేయటం కోసం వెళ్ళం. మన రసాస్వాదం కోసం వెళ్తున్నాం. మనం వాడు ఇచ్చి వాడు పెట్టే పదార్థాలు తిని మనం సంతృప్తి కొనడం కోసం భావంతో వెళ్తున్నాం తప్పితే వాడిని బాగు చేయడానికి కాదు. అవి వెళ్తున్నాం కాబట్టి మనం బాగు చేస్తున్నాం. షిరిడి కూడా మనం ఎందుకు వెళ్ళాలి? అక్కడ ఆస్వాదించడం కోసం వెళ్ళాలి. ఆ ప్రకృతిని, ఆ బాబా గారు ఆ నడే ఆ భూమిని, మన స్పర్శని మనం ఆస్వాదించడం కోసం షిరిడి వెళ్ళాలి ఖచ్చితంగా. ఒకరోజు చావడిలో హారతి జరిగేది, మాకు ఇంకో రోజు ఎక్కడ జరిగేది? ద్వారకామాయిలో హారతి జరిగేది. సమాధి మందిరంలో వెళ్తేనే హారతికి అటెండ్ అయినట్టు కాదు. సమాధి మందిరంలో బాబా గారు ఉన్నారు, సశరీరంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ద్వారకామాయిలో ఉన్నారు. ఇక్కడ ద్వారకామాయిలో ఎట్లా ఉన్నారు? బాబా గారు బ్రహ్మ రూపంలో ఉన్నారు. చావులు ఎలా ఉన్నారు? గుప్త రూపంలో ఉన్నారు. సమాధి మందిరంలో ఆనంద రూపంలో సమాధి హస్తులో ఉన్నారు. కానీ 3 చోట్ల ఏకకాలంలో ఉన్నారు. ఇది సర్వవ్యాపకత్వం. 3 చోట్ల ఏకకాలంలో 3 చోట్ల ఉన్నారు. ఈ 3 చోట్ల కాదు, ప్రతి చోట ఉన్నారు. కానీ బాబా గారు సశరీరంలో బాబా హారతి అందుకున్న ప్రదేశాలు ఈ 2, చావడి, ద్వారకామాయి. సమాధి మందిరంలో బాబా గారి శరీరం ఉంది, బాబా గారు కూడా అక్కడ ఆ సశరీరులుగా మనం చూస్తున్నారు, సజీవ రూపంలో చూస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ప్రాధాన్యతే. కానీ శరీరంతో పాటు బాబా హారతులు తీసుకున్నది ఈ 2 చోట్ల. అందుకనే తెలిసిన వాళ్ళు మాత్రమే చావడి దగ్గరగా ద్వారకామాయిలో ఉండి బాబా హారతి చేస్తూ ఉంటారు. చాలా ఉంది షిరిడిలో, మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, అగాధం. మనకేం తెలీదు, చాలా తక్కువ తెలుసు. ఏదో వెళ్ళాం, ద్వారకామాయికి వెళ్ళాం, చావడి వెళ్ళాం, సముద్రంలో హారతులు పాల్గొన్నాం, వచ్చి అసలు హారతులకు ఎందుకు పాల్గొనాలి ముందే తెలుసుకోవాలి మనం. హారతులు పరిగెత్తుకుంటూ పోతాం, తెల్లవారు నిద్ర లేకుండా ఉంటాం కాకడ హారతికి వెళ్ళాలంటే. 1 గంటకు 2 వెళ్ళి కూర్చోవాలి, 12 కూడా వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉంటారు మనకంటే ముందు ఉండేవాళ్ళు. అది ఎందుకు వెళ్తున్నాం? ఆ హారతిలో పరమార్థం ఏంది అది గ్రహించగలిగితే అప్పుడు మనం ఆస్వాదిస్తాం ఆ హారతిని. మధ్యాహ్నార్తి ఎందుకు ఇస్తున్నారు అది తెలుసుకోవాలి, ధూపార్తి ఎందుకు ఇస్తున్నారు, సేజార్తి ఎందుకు ఇస్తున్నారు, ముందు హారతుల ప్రత్యేకతలు మనం గమనించుకోవాలి. ముందు అది వంట పట్టించుకొని, మనసు పట్టించుకొని తెలిస్తే అప్పుడు మనం ఆస్వాదిస్తాం. ఈ ప్రయత్నాలన్నీ ఎప్పుడు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా తెలుస్తుంది అంటే సత్యత పారాయణం చేయడం ద్వారా, సత్సంగాల్లో పాల్గొనడం ద్వారా మాత్రమే లభిస్తుంది మనకి. మనకు వచ్చిన ప్రతిదాన్ని బాబా గారి దగ్గర జవాబు ఉంది, సత్యత ఆధారంగా ప్రతి జవాబు ఉంది. అందుకనే సత్యర్థిని హేమాడ్ పంత్ గారు ఒక నామమాత్రంగానే, హేమాడ్ పంత్ గారి చేత ఒక నామ నిమిత్తం మాత్రం చేశారు అంతే. కానీ దానిలో భావ స్పష్టీకరణ, దానిలో ఉన్న భావార్థం, గ్రామరు అంతా ఓబిలన్నీ రాల్చింది బాబా గారే. అది మానవ మాత్రం సాధ్యమైంది కాదు. ఈ ఆధారం చాలు.
ఆ భాష కూడా అమ్మ మనమ్మ గారు అంత కష్టపడి ఉంటారు. ఆ తల్లి 28 సంవత్సరాల తపస్సు ఈ సచరిత గ్రంథం మన చేతికి రావడానికి. అందుకే సచరిత విలువివ్వండి, విలువిద్దాం అందరం. అందుకే సచరిత ప్రామాణికంగా బాబా గారు సత్సంగాలు కూడా చిత్రపటం లేకపోయినా పర్లేదు, సచరిత మాత్రం కంపల్సరీ ఉండవలసిందే, సచరితకి పూలమాల వేయవలసిందే. ఇది విధి, నియమం. అది బాబా గారు వేరు కాదు, సచరిత వేరు కాదు. సచరితని గౌరవిస్తే బాబా గారిని మనం గౌరవించినట్లే. ఎక్కడైనా మనం కొత్త సంఘాలు ఎక్కడ పెట్టినా మనం ముందు మనం గమనించవలసింది సచరిత ఉందా లేదా. వాళ్ళ దగ్గర అయితే మన సచరితను ముందు పెట్టేయాలి. అక్కడ పెట్టి పూలమాల, మాల లేకపోతే పుష్పాల అలంకరణ, అంతే. అది మనం గౌరవించిన వాళ్ళు అవుతాం సచరితని. బాబా గారు వేరు కాదు, సచరిత వేరు కాదు. అందుకనే ఇప్పుడు మనం చూస్తాం షిరిడీలో పారాయణం చేస్తారు శ్రావణ మాసంలో. వాళ్ళందరూ ఎంత గౌరవిస్తారు, సచరితని తల మీద పెట్టుకొని వెళ్తారు. చక్కగా పవిత్రమైన గుడ్డలో కట్టి, కాషాయ వస్త్రంలో కట్టి నెత్తి మీద పెట్టుకుంటారు. వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు షిరిడి 4 మూలలు తిరుగుతారు. 4 సరిహద్దుల్లో తిరుగుతారు వాళ్ళు చివరి రోజు పారాయణం చేసినప్పుడు. అంత గౌరవిస్తారు. మత గ్రంథం అయిన మత గ్రంథాలు వేరు, ఈ సచరిత గ్రంథం వేరు. మత గ్రంథాన్ని కూడా వాళ్ళ మతాలు వాళ్ళు బాగా ఇస్తారు. అందుకే చూడండి, చిన్నపల్లి పెద్ద పిల్లల్లాగా అందరి దగ్గర బైబిల్స్ ఉంటాయి. ఖురాన్ కూడా ప్రతి ఒక్కళ్ళ గృహంలో ఖురాన్ ఉంటుంది. 1, 2, 3 అంటే పిల్లలందరూ కూర్చొని చదువుతారు నియమంగా, ఒక డిసిప్లిన్ గా. ఆ వాతావరణం మనకి రావట్లేదు. మనం కూడా అలా సచరిత మనం చదవాలి, మన పిల్లల చేత కూడా చదివించాలి. రోజుకు అధ్యాయం చదవమ్మా, రోజు చదవయ్యా అని చెప్పి కూర్చోబెట్టాలి. మా అబ్బాయి తెలుగు రాదు, చాలా గర్వంగా చెప్పుకుంటాం మనం, ఇంగ్లీష్ అది చదువుతాడు తెలుగు రాదు అని. ఇంగ్లీష్లో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా తెలుగులో చదువుతున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా. మనం మన పిల్లలకి ఇంగ్లీష్ రాదని ఇంగ్లీష్ వచ్చాక గర్వంగా చెప్పుకుంటున్నాం. కానే కాదు, వాళ్ళకి నేర్పించాలి. మనం ఒకసారి తప్పు చదువుతారు, 2 సార్లు తప్పు చదువుతారు, 3 సార్లు కరెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు తెలుస్తుంది, మనం చదువుతుంటే వాళ్ళకి వస్తుంది, మనం చెప్పితే వాళ్ళకి ఎట్లా వస్తుంది. అలవాటు చేద్దాం సద్గ్రంథ పారాయణం. మనం మన పిల్లలు కూడా అలవాటు చేయాలి. వాళ్ళదే వాళ్ళ జీవితానికి పునాది అవుతుంది. ముందు ముందు మంచి భవిష్యత్తుకి పునాది అవుతుంది అది సద్గ్రంథ పఠనం. సత్కథా శ్రవణం, ఇవే మనం పిల్లలకు నేర్పించాల్సింది, చెప్పవలసింది కూడా, మన ఆచరణ పెట్టుకోవాల్సింది కూడా ఇవే. బాబా గారు ఎన్నెన్నో జ్ఞాన కథలు చెప్పేవారు. ఏం చేశారు? జ్ఞాన కథలు చెప్పి ఎన్నెన్నో జ్ఞాన కథలు చెప్పేవారు బాబా గారు. సచరిత చెప్తుంది మనకి. అంటే మనం అజ్ఞానం తొలగించడం కోసం మనం ఏం చేయకూడదో అది తెలిపేవారు. జ్ఞానం బోధించబడేది కాదయ్యా, తెలపబడేదే. ఏం తెలపేది? నీలో ఉన్న అజ్ఞానం తొలగించుకోవడం ఇది జ్ఞానమే. ఇది చెప్పింది 39 అధ్యాయంలో. మరి ఎలా తెలుసుకోవాలి? పరప్రశ్న సేవయ ఉపదేక్షించే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన అన్నారు. పరిప్రశ్న సేవయ, గురువుని ఎలా ప్రశ్నించాలి? పరిప్రశ్న వేయాలి, ప్రశ్నించకూడదు. అది అక్కడే, అదే బాలరామాన్కర్ కూడా వేసింది ప్రశ్నే. నన్ను ఎక్కడికి ఎందుకు పంపిస్తున్నారు బాబా అని. ఎమ్మటే అందుకు నాక్షత్ర బుద్ధికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందని ఎమ్మటే, బాబా నన్ను క్షమించండి, మీరు చెప్పినట్టే వెళ్తాను ఇమ్మీడియట్ గా. అలాంటి పరివర్తన మనలో కలగాలి. అందుకు మళ్ళీ అనుభవం కలిగించారు. ఇదిగో నీకు అనుమానం వచ్చింది కదా, రా చూడు అని. మన గురువుని పరిప్రశ్న వేయాలి. ఎలా వేయమన్నా దాన్ని కూడా మళ్ళీ దాన్ని కొటేషన్ ఇచ్చారు, ఎలా వేయాలి కూడా చెప్పారు. ఎలా ప్రశ్నించాలి? నాకేమీ తెలియదు, నిజంగా నేను తెలుసుకోవాలనుకుంటున్నానని వినయంగా చేతులు కట్టుకొని గురువు ముందు కూర్చొని ఆయన్ని భక్తితో వినయంతో అడగాలి, తెలుసుకోవడానికి అడగాలి. అంతేగాని నాకు తెలుసు, నాకు ఏం చెప్తాడో అడుగుదాం. ఇలాంటి చాలా ఎదురైంది నాకు. చాలా మంది ఉన్నారు, మేము బాగా సాధకులం చేసిన అన్నవాళ్ళు నాకు వేసిన ప్రశ్నలు బాబా నాకు సింగారు గారు వేసింది బాబా గారికే వేశారు వాళ్ళు ప్రశ్నలు. ఏం చెప్తాడా విందాం అంటే ట్రాక్ తప్పించడం కోసం, లేకపోతే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కుతర్కాలు అంటారు, కుతర్క బుద్ధులు చేసేవాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటారు. తెలుసు వాళ్ళకి, కానీ మళ్ళీ ఏం చెప్తారో మరి దాని డైవర్షన్ తీసుకురావాలి ఉద్దేశంతో చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సత్సంగాల అనుభవాలు ఇవన్నీ. కానీ బాబా గారి ముందు ఏ కుతర్కాలు సాగు, చెప్పేది చెప్పించేది ఆయనైనప్పుడు సింగారు ఎవరు? అల్పుడు. సింగారు నిమిత్తం మాత్రం ఏ ఉండదు. వారి దగ్గర సమాధానం బాబా గారు ఇస్తానే ఉంటారు ఎప్పటికీ. అలా వేయకూడదు. ప్రశ్నని పరిప్రశ్నగా వేయాలి. పరిప్రశ్న అంటే ఆధ్యాత్మిక సంబంధించింది ఉండాలి, నిజంగా నాకు తెలియందై ఉండాలి, నేను గురువు నుంచి తెలుసుకోవాలన్న ఉత్సుకత నేను
ప్రశ్నించాలి. అది దాన్ని పరిప్రశ్న అంటారు. ప్రశ్న అంటే ఎలా ఉంటుంది? రాముడికి ఎంతమంది పిల్లలు, ఆయనకి ఎంతమంది కొడుకులు, రాముడు ఏం చేశాడు, ఇవి కాదు, అవి ప్రశ్నలు. అంటే ప్రశ్న అంటే నాకు జవాబు తెలుసు, నేను ప్రశ్నిస్తాను, అది ప్రశ్న అవుతుంది. ఓ ప్రశ్న వేస్తున్నప్పుడు దాని జవాబు నాకు తెలుసు. ఈ సత్యతని బాబా గారు ఎవరి చేత రాయించారు, ఇది నాకు తెలుసు, జవాబు తెలుసు. నేను ఎదురు పెట్టిన అడుగుతాను, సత్యతని బాబా గారు ఎవరు రాయించారు అంటే ఎదుటి వాళ్ళు నాకు జవాబు చెప్తారు కదా. నేను వేసింది ప్రశ్న, దానికి వచ్చింది జవాబు. హేమంత్ పంత్ గారు లేకపోతే అన్నాసాబ్ దాబోల్కర్ గారు అని చెప్తారు. ఇది ప్రశ్న. మరి పరిప్రశ్న అంటే నిజంగా నాకు తెలీదు, నా గురువుని గురువుకి శిష్యుడి మధ్య జరిగేది పరిప్రశ్న అంటే. నిజంగా నాకు తెలీదు, దానికి ఆ భావాన్ని ఏమిటి అని గ్రహించడం కోసం వినయంగా చేతులు కట్టుకొని అడిగేది పరిప్రశ్న అంటే. గురువుని పరీక్షించాలని కాదు, చేసేది చేయకూడదు. గురువు ఏం చెప్తాడో విందాం, ఆయన తప్పు చెప్తాడేమో అతను పట్టుకుందాం మనం అని కూడా కాదు. అలాంటి పరిప్రశ్న కింద రావు. పరిప్రశ్నప్పుడు నిజంగా నాకు తెలీదు అను భావంతోనే, తెలియదు కాబట్టి మనం అడుగుతున్నాం, అది వినయంగా భక్తితో అడగాలి గురువుని. ఆ గురువు చెప్పిన జవాబుని మనం స్వీకరించాలి. ఉపదేశించేదే జ్ఞానం, జ్ఞానం ఉపదేశించేది కాదయ్యా. మరి ఎలా తెలుస్తుంది? మరి తత్వదర్శనం ఎలా అవుతుంది? భగవంతుడి తత్వదర్శనం ఎలా మనకు అర్థమవుతుంది? మరి నాలో ఉన్న అజ్ఞానం తెలియకపోతే మిగిలింది జ్ఞానం. జ్ఞానం ఉపదేశించేది కాదు, తెలపగలిగేది మాత్రమే. అదిగో ఈ పని చేయకూడదు, అదిగో ఈ పని చేస్తే ఇలా ఉంటుంది, ఈ పని చేస్తే ఇది ఉంటుంది అని. అందుకనే పంచమహాపాతకాలు చెప్పారు. పంచమహాపాతకాలు ఎందుకు చెప్పారు? ఆ సబ్జెక్ట్ ఎప్పుడైనా వస్తే బాబా గారు అనుకుంటున్నాం, అది మంచి సబ్జెక్ట్. పంచమహాపాతకాలు ఏంటో తెలుసా? అంటే పంచమహాపాతకాలు అంటారా వాటిని? పంచమహాపాతకాలు అంటే 5 ఉంటాయి. అందుకని సచ్చరిత్ర చదివేటప్పుడు జాగ్రత్త మనసు పెట్టి చదవాలి. మొక్కుబడిగా అయితే చదవపోయినా పర్వాలేదు, చదివినప్పుడు చదవపోయినా ఒకటే కదా. మహాసభత్ గారిది ఎవరో ఒక శాల్వాని ప్రజెంట్ చేస్తారు మహాసభత్ గారికి. చేస్తే పాపం చాలా ప్రీతిగా దాన్ని జాగ్రత్త దాచిపెట్టుకుంటాడు. అది అపురూపంగా చూసుకుంటాడు. పాపం ఆయనకు ఉన్నదే 1 2 పంచులు, అవి కూడా చాలా పాతయి. ఆయనకి ఎవరిస్తారు? ఆ పంచులు కొనే శక్తి కూడా లేనిది ఆయనకి. ఎవరో పాపం ఆయన భక్తిగో లేకపోతే ఆయన దీనికో వచ్చి సాధనకో మెచ్చి శాలువా ఇస్తారు. ఇస్తే ఆ శాలువా ఆయన ఆరబెడతాడు. అంటే మనం ఆరేస్తాం కదా దండలు కట్టి, అట్లా ఆరేస్తే ఎవడో ఎత్తుకుపోతాడు దాన్ని ఏమంటారు, శాలువాని ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోతే ఇప్పుడు ఏం చేయాలి? వెతుకుతారు, ఎక్కడ తెలీదు, ఎక్కడుందో తెలియదు. వెళ్ళి అక్కడ పంచాయతీలో కంప్లైంట్ చేస్తారు. అప్పట్లో ఉండేవి చిన్న వస్తువు, దొంగలు ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఎవడన్నా ఎక్కడన్నా ఓ వస్తువు దొంగలించబడితే, అది బట్టలైనా సరే ఏదైనా సరే దొంగలించబడితే దాన్ని కంప్లైంట్ చేసేవాళ్ళు. అలా కంప్లైంట్ చేస్తారు. అక్కడ దీనిలో వాళ్ళ పార్టీల్స్ అంటారు. వాళ్ళని పార్టీలు అంటే పటేల్ వేరు, పార్టీలు వేరు. చాంద్భాయ్ పటేలా, పార్టీలా? పార్టీలా పటేలా? చాంద్భాయ్ పటేల్, పార్టీలు కాదు, పటేల్. పాటిల్ అనేది పేరు, పటేల్ అనేది ఆ ఊరికి గ్రామాధికారి, వాడిని పటేల్ అంటారు. అందుకనే ప్రతిదీ జాగ్రత్త చదవాలంటూ అందుకే మొత్తుకుంటుంది. నా ముందు నాకు చెప్పింది అదే, నేను ఆచరించింది చేస్తుంది అదే, నేను మీకు చెప్తుంది కూడా అదే. కొత్తగా విషయాలు ఎక్కడి నుంచి వచ్చి కాదు. ఆ పాటేల్కి తేడా తెలుసుకోవాలి. మరి ఇన్ని సంవత్సరాలు చదువుకుంటాం మనం ఆ 5వ అధ్యాయాన్ని. మరే బాబు అని పిలిచినట్టుంది. పార్టీలు ఉందా? పటేలా? పార్టీలు. అది స్పెల్లింగ్ మిస్టేక్ అయి వచ్చేమో. పార్టీలు అంటే పేరు. రావు, శర్మ, సింగ్, రావు ఇట్లా ఏదైతే వస్తారో, మూర్తి అని వస్తారు, అది అలా వచ్చేది పార్టీలు.
పటేల్ అంటే ఆ గ్రామానికి అధికారి. లేదు, పటేల్ కూడా ఉంది చూడండి, నేను చూశాను, లేకపోతే నాకు ఎట్లా వర్షం వస్తుంది. ఖచ్చితంగా ఉంది, చాంద్భాయ్ పటేల్ ఉంది. లేదు, లేదు. 44లో ఏముంది, 42, 44లో ఏముంది? ఆయన రామచంద్ర పాటిల్ ఉందా, పటేల్ ఉందా? రామచంద్ర దాదా చూడండి, అది ఉంటే అది కరెక్ట్. ఒక గ్రామాధికారి, ఒక దృఢమైన నిర్ణయం తీసుకునే గ్రామాధికారి అని వస్తుంది. పటేల్ అంటే గ్రామానికి అధికారి, పాటిల్ అంటే పేర్లో వచ్చేది. ఇది ఎందుకు వచ్చింది? ఈ మహాసభాధి గారు కంప్లైంట్ చేస్తాడు ఆ గ్రామాధికారికి. చేస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తారు. అయ్యా ఇట్లా మా సిటీలో పలానా మహాసభాధి గారు మార్తాండ మహాసభాధి అని పేరు, ఆ శాల్వా మిస్ అయింది, ఎవరో తీసుకొని వెళ్ళారు, ఆ శాల్వా ఆరేసుకుంటే అది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, చుట్టుపక్కల గ్రామాలు కూడా కబురు చేస్తారు. చేస్తే ఒక చోట ఒక ఊళ్ళో దొరికింది అని చెప్పి కబురు ఉంది. ఆ పటేల్ గారు పిలిచి చెప్తారు, అయ్యా మీ అక్కడ దొరికింది, నీ శాల్వా వెళ్ళి తెచ్చుకోపో, నువ్వు తగిన రుజువు చూపించి, ఇప్పుడు మన ఆధార్ కార్డులు అన్నారు కదా, అట్లా వాళ్ళు కూడా ఆధారం చూపించి చెప్పి తెచ్చుకోపో అని చెప్తారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్తాడు. వెళ్ళేటప్పుడు బాబా గారి దగ్గరికి ముందుకు వస్తాడు. వచ్చి బాబా గారు నమస్కారం, బాబా నా శాల్వా పలానా చోట దొరికింది బాబా, నేను తెచ్చుకోవడానికి వెళ్తున్నాను, నాకు సెలవు ఇవ్వండి అంటారు. అంటే బాబా గారు చెప్తారు, ఎందుకు రా వెళ్ళడం, నువ్వు వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే, నువ్వు దానికోసం ఆ శాల్వా కోసం వెళ్ళామంటే వెళ్ళకపోయినా ఒకటే అంటారు. అంటే ఈయన మనసు ఏమవుతుంది, మనసు పీకుతా ఉంటది, మోహం, అదే మోహం. నాకు నచ్చినది శాల్వా దొరికింది కదా తెచ్చుకుంటాను బాబా అంటే, సరే వెళ్తాడు. సరే వెళ్ళు, నేను ఇష్టం అని బాబా గారు పంపిస్తారు. ఆ ఊరు, ఆయన వెళ్ళిన ఊరు వాళ్ళ అమ్మాయి అత్తగారు ఊరు, కూతురునిచ్చుకున్న ఊరు అది. వెళ్ళి ఆయన గ్రామాధికారి దగ్గరికి, ఆ పటేల్ దగ్గరికి వెళ్ళి, అదిగో నేను వచ్చాను, నాది శాల్వా అని గుర్తుపట్టి, నాది శాల్వా, ఇది పలానా నుంచి వాడు రుజువు చేసుకుంటాడు. చూస్తే ఆ ప్రకారానికి ఆ శాల్వాని ఇచ్చేయడం జరుగుతుంది. పటేల్ గ్రామాధికారి సంతకాలు పెట్టించుకొని ఇచ్చేస్తారు, ఆయనకి అయిపోయింది. అప్పుడు కూడా సంతకాలు పెట్టించుకునే వాళ్ళు, స్టేట్మెంట్ తీసుకొని, అదిగో నాకు నా శాల్వా నాకు అందింది, పలానా వారి ద్వారా నేను పుచ్చుకున్నాను అని చెప్పి అక్నాలజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. లేకపోతే మళ్ళీ ఇవ్వలేదంటే అందుకని ఆ గ్రామాధికారి ఆ పటేల్ తీసుకునేవాడు. తీసుకున్న తర్వాత సరే ఆ శాల్వా తీసుకొని సంతోషంగా కూతురింటికి వస్తాడు. చూసి వెళ్దాం, ఎట్లా ఊళ్ళోకి వచ్చా కదా, వచ్చి చూసి వెళ్దాం కదా అని వస్తాడు. రాగానే కూతురు పలకరించి ఇంకెళ్ళొస్తాను అన్నప్పుడు ఈ శాల్వా ఆ అత్తగారి కంట పడుతుంది, చూస్తుంది. ఏదన్నా గారు ఒక్కసారి శాల్వా ఇవ్వండి అంటది. మరి అడిగినప్పుడు ఇవ్వాలి కదా, ఇస్తాడు. ఇచ్చి అటు ఇటు తిప్పి పంపించి ఆ అన్నయ్య కప్పుకొని, అన్నయ్య గారు భలే బాగుంది కదా, ఇది బాగుంది కదా, నాకు ఇచ్చేయకూడదా అన్నయ్య గారు అంటది. ఇంక ఇప్పుడు ఏం చేయాలి, ఇచ్చేయాలి. కూతురు అత్తగారు ఇకపోతే మళ్ళీ కూతురు ఇబ్బంది పెడతారు, అదిగో మీ నాన్న శాల్వా ఇవ్వలేకపోయాడు నాకు అని కూతురుని ఇబ్బంది పెడతారు కదా అత్తగారు వాళ్ళు. అందుకని ఏం చేస్తాడు, ఇచ్చి నమస్కారం చేసి వస్తాడు. సరే ఉంచుకోండి చెల్లెమ్మ గారు, అక్కగారు ఏదో అని ఆ బియ్యపురాలకి ఇచ్చేసి వస్తాడు. వచ్చి తిరిగి దిగాలకు వస్తాడు మసీదులకి. ఏరా భగత్ వెళ్ళొచ్చావా? వెళ్ళాను బాబా. శాల్వా తీసుకున్నావా? తీసుకున్నాను బాబా. ఏది? ఇది బాబా. మరి చెప్పానా వద్దని? నువ్వు వెళ్ళినా ఒకటే వెళ్ళపోయినా ఒకటేరా అని వద్దని చెప్పానా? విన్నావా? వినలేదు బాబా. ఏం చెప్పింది? అయ్యా ప్రయాస. అప్పుడు కాలినడకనే వెళ్ళి రావాలి ఆ ఊర్లు. బళ్ళున్నా వీళ్ళకి స్తోమత ఉండేది కాదు బండి కట్టించుకొని వెళ్ళడానికి అలాంటి రోజుల్లో. అంటే ఇప్పుడు ఏమైంది, గురువు ఆజ్ఞని, బాబా గారి యొక్క మాటని జవదాడుకున్నట్టయితే ఆయనకు శ్రమ తప్పేది. ఆ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ ఆ శాల ఒకటి తెప్పించి ఉండేవాళ్ళేమో బాబా గారు, మరి ఎవరో ఒకటి చాలా తెప్పించడం మీద జరుగుండేదేమో తెలియదు. కానీ ఆ శాల పట్ల మోహంతో, అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో వ్యూ పాయింట్ ఒక చూడటం ఏంటంటే, మహాసభాపతి గారికి ఆ ఏమాత్రం ఉన్న మోహాన్ని కూడా బాబా గారు తొలగించారు, అంతా సాధన చేశారు. ఇప్పుడు ఆ వస్త్రం పట్ల అల్పం, దానికి ఖరీదు ఎంత ఉంటుంది, ఆయనకి అది ఎక్కువే. లేనివాడికి రూపాయి అంటే ఎక్కువే, ఉన్నవాడికి 10 రూపాయలు తక్కువ కావచ్చు, కానీ లేనివాడు 1 రూపాయి కూడా
పార్టీలోనే ఉందా? అలాగా పటేలే కరెక్ట్. పటేలే కరెక్ట్. అది స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, కొన్ని మైనర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి దీంట్లో. ఆ ప్రింట్ చేసేటప్పుడు అది అలా ఓవర్ లుక్ అయిపోయి ఉండొచ్చు. అమ్మ మొత్తం సత్యత రాసిన తర్వాత 3-4 ప్రూఫ్ రీడర్స్ పెట్టుకొని చేయిస్తారు ఇది, ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని చేయటానికి. ఆ చేసేటప్పుడు అది మైనర్ మిస్టేక్స్ ఉండొచ్చు. చూడొస్తుంది మేఘచన్నులు వంటి వారి ఇంద్రియాలు మూత్ర విసర్జనకే గాని అది అక్కడేమో అక్కడ ఆ మెడ అని వస్తుంది, మెడ కింద చన్నులని వస్తుంది ఆ మేఘ. అది అది కరెక్ట్ చేయించాను పోయినసారి పారాయణ చదువుతుంటే, ఎవరో ఉంటే అప్పుడు అది కరెక్ట్ చేసుకుంటే చేసుకున్నారు. ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. వాస్తవానికి అయితే పటేల్ కరెక్ట్, గ్రామాధికారాన్ని పటేల్ అంటారు, పాటిల్ అనేది పేరు మాత్రమే. పటేలే కరెక్ట్, అది స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. ఓకే ఉంది కాదనగానే. పటేల్ అంటే గ్రామానికి అధికారి. ఈ చాంద్భాయ్ పటేల్ కూడా పటేలే. చాంద్భాయ్ పటేల్ కూడా పటేల్ అంటే ఆ ఊరి గ్రామాధికారి ఆయన కాబట్టి ఆయన మనుషులు బట్టి పంపించి ఎతికిచ్చాడు. ఆ గుర్రాన్ని ఎతకడానికి మనుషులు బట్టి వెతికిచ్చాడు. ఆయన గ్రామాధికారి కాబట్టి, గుర్రాన్ని పెంచుకుంటున్నాడు కాబట్టి. ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయాలంటే జరేన్ గారు రాసిన ఇంగ్లీష్ గ్రంథం పెట్టుకోవాలి, మరాఠీ గ్రంథం, ఈ తెలుగు గ్రంథం, ఈ 3 దగ్గర పెట్టుకొని దాన్ని కరెక్ట్ పదవి అనేది సెర్చ్ చేసుకోవాలి. చూద్దాం. నా వాస్తవం అయితే పటేల్ అంటే గ్రామాధికారి, పాటిల్ అనేది పేర్లో చివరి వచ్చేది. కానీ చాంద్భాయ్ కదా, ముసల్మాన్ కదా, ముసల్మాన్ పాటిల్ ఎందుకు వస్తుంది? రాదు. మహారాష్ట్రీయులకు వస్తుంది పాటిల్ అని, కానీ ఈయన ముస్లిం కాబట్టి రాదు నాకు తెలిసినంత వరకు. మరి రామచంద్ర పాటిల్ ఆయనకి ఎందుకు వస్తాయి? హిందూ కదా రామచంద్ర దాదా, మరి ఆయన పార్టీలో ఎందుకు వచ్చింది? ఆయన రావచ్చు, తప్పులేదు, హిందూ కాబట్టి. కానీ ఈయన ముస్లిం కాబట్టి ఆయన పార్టీలో అనేది రాదు. సరే చూద్దాం దాన్ని, అది ఏంటనేది ఒక కంక్లూజన్ ఉంది కాబట్టి చూద్దాం, దాని గురించి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏది అనేది స్పెల్లింగ్ మిస్టేకా లేదా మన వర్షన్ తప్ప చూద్దాం దాన్ని. ఇప్పుడు అంత ఎందుకు వచ్చింది? అంటే చెయ్యకూడని చేయటం అండ. బాబా గారు ఏదొద్దన్నారు అది చేస్తున్నాం మనం. ఈ పంచమహాపాతాలు కూడా చేయొద్దన్నారు. ఏంటి అది? 5 ఉన్నాయి పంచమహాపాతకాలు అంటే 5. మళ్ళీ ఇంకోసారి సందర్భం వచ్చినప్పుడు వాటి గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. 1 మద్యం సేవించటం, మందు. బాగా విచ్చలుడు తాగుంటారు కదా, నిన్న వాళ్ళందరూ చాలా మంది కొత్త సంవత్సరం కొత్త పండుగ అని బాగా ఎంజాయ్ చేసి ఉంటారు, వాళ్ళందరూ మందే తాగుతారు. అది పంచమహాపాతకంలో 1. 2 సువర్ణ చౌర్యం, బంగారం దొంగలించటం, పంచమహాపాతకం. ఇంకోటి గురుపత్ని సంగమం, అంటే గురువు యొక్క పత్నితో సంబంధం పెట్టుకోవడం, అక్రమ సంబంధం అంటారు ఇంకా తెలుగులో చెప్పాలంటే, అటువంటి పెట్టడం, అదో పంచమహాపాతకం. ఇంకోటి బ్రాహ్మణ హత్య 4. ఈ 4తో స్నేహం చేయటం 5వది. ఈ 4 ఉన్న దురలవాట్లు ఎవరైతే ఉన్నాడో వాడితో స్నేహం చేశాడంటే అది 5వ పంచమహాపాతకం. ఈ పంచమహాపాతకాలని వదులుకోవాలి. ఇప్పుడు అంతా నాకు అనిపిస్తుంది, మందు చూస్తున్నప్పుడల్లా వీళ్ళు ఎంతమంది పంచమహాపాతకాలు చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. తెలియనప్పుడు చేస్తాం, తెలిసిన తర్వాత మార్చుకోవాలి. నేను అదే పాపం చేస్తానంటే వాళ్ళ కర్మ. తెలిసినప్పుడు దాన్ని వదిలించుకోవాలి.
మరి మద్యపానాన్ని ఎందుకు నిషేధించారు? వేరే నిషేధం లేదు, మద్యపానాన్ని నిషేధించారు. మద్యం అంటే మందు అనండి, దానికి ఏదైనా ఇంకా దానికి ఏం పేరు పెట్టుకుంటారు, వైన్ అంటారు, ఏదైనా పెట్టుకోవచ్చు, ద్రాక్ష రసం కావచ్చు, ఏదైనా సరే మద్యం అనే పేరు వచ్చేది కూడా అది తాగకూడదు. పంచమహాపాతకంలో ఒకటి. సోరచర్యం చేయటం, బ్రాహ్మణ హత్య, మనకి విద్య నేర్పించే గురువు యొక్క భార్యతో మనం చేయటం, ఈ 4 సహవాసం చేయటం 5వది. తెలియంది మనకు బోల్డంత ఉంది, గ్రామరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ చేయవద్దన్నారు బాబా గారు, చేయకూడనివి. కానీ బాబా గారు వద్దన్నదే వద్దు అంటుంది మన మనసు. వాటిని అధిగమించడం కోసమే మనం సద్గురు స్మరణలో ఉండాలి, ఆయన నామాన్ని అనవరతం జపిస్తూ ఉండాలి. అప్పుడే మనకున్న ప్రాపంచికులు, మన కూడిన మాయమోహాలు మన నుండి తొలగిపోతాయి, దూరంగా వెళ్తాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం మనం చేయాలి. అందుకనే సద్గురు చరణాలు పట్టుకున్న వారు క్షేమంగా అవతల ఒడ్డుకి చేర్చుతారు. సద్గురు చేరుస్తారు. అవతల ఒడ్డుకి చేర్చడం అంటే మన ఉద్రాన్ని తీసుకొస్తారు. సహజంగా మనలో ఉన్న బలహీనతల్ని పోగొడతారు బాబా గారు. సహజంగా మనలో ఉన్న దురలవాట్లని తొలగిస్తారు. నిందాహేళన చేయొద్దు అన్నారు, ఒకళ్ళ గురించి వ్యర్థంగా చర్చించుకోవద్దు అన్నారు. మనం చాలా మంది చేస్తారు. ప్రథమ పని ఏంటంటే ఇదే ఎక్కువ మంది ఆచరించేది, ఫోన్లో కావచ్చు లేదా ప్రత్యక్షంగానే కావచ్చు, ఒక వ్యక్తి గురించి మనం చెడుగా చర్చించుకుంటుంటామే, అది వదలాలి ముందు. మనం అది వదలలేకపోతున్నాం. సరే, ఉన్నవైనా మాట్లాడుకోవచ్చు, 1-2 నిమిషాలు మాట్లాడుకుంటే ఉన్నవి మాట్లాడుకోవచ్చు, కానీ లేనివి అగస్టాలు ఎక్కువ చేసే మాటలు మనం మాట్లాడుకోకూడదు. ఫోన్లైనా ప్రత్యక్షంగా అయినా ఇది కూడా ఒక కర్మ, ఇది కూడా భాగమే. స్వపక్ష స్థాపన వద్దు, పరపక్ష నిరాకరణ వద్దు, ఇరుపక్షాల వివరణ మనకు అసలే వద్దు అన్నారు. నా గురించి గొప్ప చెప్పుకోవద్దు, ఇంకోటి గురించి నేను విమర్శించను వద్దు, అసలు నేను నా గురించి చెప్పుకోవడం ఎందుకు, వాడి గురించి విమర్శించడం ఎందుకు, అసలు వివరణే వద్దు పో అన్నారు. ఏమవుతుంది? దానివల్ల కర్మలు పెరుగుతాయి అంతే. తెలియకుండా చేసే పాప కర్మలు ఇలాంటివి చాలా ఉంటాయి మనకి. వాటిని వదిలించుకోమన్నారు బాబా గారు. ఆయన చేయమంది అది, మనం చేయలేనిది కూడా అదే. ఎలాంటి నీకు ఈ షిరిడి ఏం సహకరిస్తుంది అన్నారు అతనితో, ఆ నిందారోపణ చేసిన వ్యక్తితో. అంటే నీకు నేను సహకరిస్తానా అనేది బాబా గారు వర్షను. షిరిడి ఏం చేస్తారు? షిరిడి వేరు కాదు, బాబా గారు వేరు కాదు. కాబట్టి బాబా గారు నీకు నేను ఏ సహకరిస్తాను అని. నేను ఎవరు కోపడినట్లు నాకు తెలియదు. తల్లి బిడ్డలు వెనక్కి పంపిస్తే, నదుల్ని సముద్రానికి పంపిస్తే అప్పుడు నేను మిమ్మల్ని అహితం చేశాను అనుకోండి అన్నారు. ఇది ఎప్పటికీ జరగదు. బాబా గారు కోపగించినా అది పైనే, ఆయన మనసులో ఎప్పుడు ప్రేమ వస్తుంది. ప్రేమ ఉన్నప్పుడే కోపం వస్తుంది, లేనప్పుడు రాదు. మీరు గమనించండి. ద్వేషం ఉన్నాడు ఎప్పుడు మంచి మాట చెప్తాడు, కోపగించాడు ఎప్పుడు కూడా మంచిగా కోరుకుంటాడు. అది ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరైనా సరే. కోపడాలు మాత్రం మన శ్రేయోభిలాషులు, మెత్తగా మాట చెప్పారు మన శ్రేయోభిలాషులు కానే కాదు, ఎప్పటికీ కాదు. వాళ్ళు ఎప్పుడు మన నాశనాన్ని కోరుకుంటుంటారు, మన చెడుని కోరుకుంటుంటారు, పైకి మాత్రం నటిస్తూ ఉంటారు మంచి మాటలు చెప్పినట్టుగా, మనల్ని సమర్థించినట్లుగా. నిజమైన శ్రేయోభిలాషులు ఎవరంటే తప్పు చేసినప్పుడు తప్పుగా అయితే చూపించేవాడే నిజమైన మన శ్రేయోభిలాషి. అలాంటి వాళ్ళ స్నేహాన్ని ఎప్పుడు వదులుకోవద్దు, అలాంటి వాళ్ళ సంగతిని ఎప్పుడు వదులుకోవద్దు. నేను అదే కోరుకుంటా. నా లోపాలు ఎంత ఎక్కువ చూపిస్తే నాకు అంత ఇష్టలు వాళ్ళు. నేను అలాంటి వాళ్ళు ఇష్టపడతాను. ఎందుకు? నాలో లోపాలు బహిర్గతం చేస్తున్నారు, నేను తెలుసుకోలేదు, నేను తెలియదని నాకు తెలుపుతున్నారు. ఆ తెలిపినా నేను అప్డేట్ చేసుకోవాలి, మార్చుకోవాలి పద్ధతి. నేను ఇంతే, నువ్వు నాకు చెప్పేవాడివా, నువ్వు చెప్పేదానివా అంటే నేను ఇంకా పతనం అయిపోతాను. అలా కాదు, ఓహో నా ప్రవర్తన ఒక్కరిగా ఇబ్బంది కలిగించిందా, రైట్, నేను ఈ ప్రవర్తన ఇలా ఉండకూడదు, నేను ఎలా మార్చుకోవాలి. వాళ్ళని సలహా అడిగితే వాళ్ళే చెప్తారు, అలా కాదు ఇలా ఉండొచ్చు, ఇలా చేస్తే బాగుంటుందని నాకు చెప్తారు. నా మాది గారి పిల్లలు ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు, అట్లా చెప్పకూడదు, ఇట్లా అనకూడదు అని. ఇంతకుముందు సత్సంగాలు అయిపోయిన తర్వాత మా డిస్కషన్ ఇదే ఉండేది. మాకు నలుగురికి ఆనందం ఎంట కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. అది రాకూడదు, ఇది రాకూడదు, అట్లా కాకుండా ఇది ఇట్లా ఉండాల్సింది మాట్లాడుకునేవాళ్ళం. ఈ మధ్య కాలంలో కుదరట్లేదు, కానీ అప్పుడు చిన్నప్పుడు మా బిల్వా కూడా మంచి సలహాలు ఇచ్చేది, మంచి మాట చెప్పేది. ఒక మాట బిల్వా చెప్పిందంటే అది హత్తుకుంటుంది, వాస్తవం చెప్పేది, వాస్తవం కఠినంగా చెప్పిద్ది. అది గౌరవించాలి, ఆ మాటల్ని వినాలి, వాస్తవాలే. సాయి చెప్తాడు గౌరవం
మాదిగా చెప్పిన ఇవన్నీ ఎందుకు అప్డేట్ చేసుకోవడం. ఓహో నా ప్రవర్తనలు అది నా మాట ఇలా కఠినంగా అనిపించిందా, ఇలా ఇబ్బంది కట్టిందా, అయితే దీన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. అందుకని స్వీకరించండి. ఎవరైనా విమర్శించి కోపంగా మాట అన్నా దాన్ని కోపం తెచ్చుకోకూడదు, మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. అది ఉద్ధరణ అంటే. అదే బాబా చెప్పింది, నేను ఎవరిని కోపగించలేదా అంటే నిజంగా ఎవరు నేను కోపగించలే, వాళ్ళని ఉద్ధరించే ప్రయత్నం చేశాను అంతే. భట్టు ఎక్కొద్దు ఖబర్దార్ అన్నారంటే దాని అర్థం ఏంటి? భట్టు ఆయన రక్షించడం కోసం, శ్యామను రక్షించడం కోసం వాడిన పదం. అల్టిమేట్ గా ఆ విషయాన్ని బయటకు పంపించడం, ఎక్కొద్దు అన్నదాన్ని విషయాన్ని ఎక్కొద్దు అని శాసించడం. మరి అప్పుడు శ్యామ ఏమనుకున్నాడు? బాబా నన్ను తిడతామేది అనుకోలేదు. నా తల్లిదండ్రి అన్ని బాబా గారు అనుకున్నాను, నేను ఎక్కడ పోవాలని అక్కడ సతులు పడి కూర్చున్నాడు. ఆ తర్వాత బాబా గారు ఆయన ఆశీర్వదించి పంపించారు, నా మీద విశ్వాసం ఉంచొని. తల్లిని తండ్రిని ఉద్ధరించేలా తిట్టారు అని బీవిదేవ్ అనుకున్నాడు. బాబా గారు అన్ని తిడితే అమ్మో ఇటు దెబ్బల ప్రసాదం కూడా లభిస్తుందేమో, అయితే కానీ ఇటు దెబ్బల ప్రసాదం కూడా అంటే ఇసిరేస్తారు వాళ్ళు, ఇటు రాళ్ళు ఇసిరేస్తే దెబ్బ తగ్గుతాం, అయినా సరే పర్వాలేదు కానీ ప్రసాదంగా భావించాడు. అది గొప్పతనం వాళ్ళది. బీవిదేవ్ సామాన్యుడు కాదు, మమతాదారు. ఆయన కూడా సంతకం పెట్టాడంటే ఏమేం చేయగలడు, ఈక్వల్ టు జడ్జి. మరి అంత గొప్ప వ్యక్తి కూడా బీవిదేవ్ గారు అనుకోలేదు బాబా గారిని, స్వీకరించారు పాజిటివ్ గా. అందుకు నా మీద కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? నేను బాలరామాన్ గారిని అడగడం బాబా గారికి ఇష్టం లేదు, నాకు నన్ను శిక్షించలేదు, నాకు శిక్షణ ఇచ్చారు, ట్రైనింగ్. ఇది నేర్చుకోవాల్సింది మన సత్యత ద్వారా. ఆయన తిట్టాడు, బాబా గారిని తిట్టారు అని కోపగించుకోలేదు, బాబా గారు నా మీద కోపం చూపించలేదు, నాకు శిక్షణ ఇచ్చారు, నేను ఎలా ప్రవర్తించాలో చెప్పారు. ఇది అదే సత్యత అంతా మనం చెప్పేది, అదే మనం స్వీకరించాల్సింది. నిజంగా మనం ఏమైనా అలా చేయగలిగితే, నిజంగా మనం ఈ నూతన సంవత్సరాన్ని మనం పండగగా లేకపోతే పర్వదినంగా మనం భావిస్తుంటే ఇలాంటి నిర్ణయాలు మనం తీసుకోవాలి. ఇలాంటి రోజుల్లో నేను ఈ రోజు నుంచి నేను రియాక్ట్ అవ్వను, ఏది నేను దుష్ప్రవర్తంగా చేయను, ఎవరైనా నాకు మంచి చెప్తే నేను ఎమ్మటే వాళ్ళ మీద విరుచు పడిపోను, వాళ్ళ గురించి విమర్శించను, ఫోనులో కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, లేదా ఇంకోటైనా కావచ్చు. నేను దాన్ని నా మంచి కోసం చెప్పారని నేను పాజిటివ్ గా తీసుకుంటాను, మార్చిన ప్రయత్నం చేయాలి అని నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది అంటారు 31 తారీఖు తాగుతాం, 1 తారీఖు అసలు ముట్టుకొని అంటాడు. 1వ తారీఖు మాత్రం ముట్టుకోడు అంతే, ఎందుకంటే ఫుల్ గా 2-3 రోజులు కలిపి తాగేస్తాడు. 3వ తారీఖు దాకా మళ్ళీ మొదలు పెడతాడు. అదేంటంటే అది లేని బాధలన్నీ గుర్తుకొచ్చి నేను చెప్తాడు. మర్చిపోవడానికి తాగుతారు, సంతోషం ఆనందం వచ్చినా తాగుతారు. టోటల్ గా తాగడం వాడి నిర్ణయం, ఇంకా వాడు మారడు. మాయ ప్రతి అంటే వాడు పంచమహాపాతకాలు ఒకటైనా చేయడానికి వాడు మనసు ఇష్టపడుతుంది. ఇదే మాయ. ఆ మాయలన్నిటిని అతీతం చేయాలంటే ఆధ్యాత్మికత అవసరం. అందుకు ఆధ్యాత్మికత కావాలి. అందుకు బాబా గారు ఆధ్యాత్మికత చాలా కఠినమైంది. నాన్నగారు కోడిన తేలిక కాదయ్యా, ఇక్కడ మార్గం చాలా కఠినంగా ఉంటది. మార్గంలో లోయలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, ముళ్ళు రాళ్ళు రప్పలు అన్ని ఉంటాయి. దీనిలో ప్రయాణించడం చాలా కష్టం. మరి ఎప్పుడు ప్రయాణించాలి? అదిగో గురువు స్మరణ చేసుకుంటూ గురు మార్గంలో ప్రయాణం చేస్తే ఆయన స్మరణ చేసుకుంటూ మనమే తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మన సత్సంగ రావడం కూడా చాలా అడ్డాలు ఉంటాయి. అంత దూరం వెళ్తారు, ఎందుకు వెళ్ళటం, వెళ్ళపోతే ఏమైంది, ఇవాళ ఇక్కడే చేసుకోవచ్చు కదా, రేపు వెళ్ళపోతే ఏమైంది, అబ్బా ఇప్పుడే కలిసిపోయి వచ్చాం, ఇప్పుడు వెళ్తే ఏమైంది, వెళ్ళపోతే ఏమైంది, ఇలా చాలా అనుకుంటూ ఉంటాం మనం. లేదు మనకు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఇవే రాళ్ళు రప్పలు గుళ్ళు, ఇవే ముళ్ళు అంటే. వాటిని అంటే మనమే మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సర్లే ఇప్పుడు ఇంట్లో ఖాళీ ఉండే చేస్తాం, వెళ్దామండి, తీసుకెళ్ళండి, వెళ్దాం. సరే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తా ఎందుకు, అక్కడికి వెళ్తే 4 మంచి మాటలు బాబా గారి గురించి మనం వింటాం కదా, వెళ్ళొద్దాం. సరే ఇంట్లో కూర్చొని మనం టైం వేస్ట్ ఎందుకు, వెళ్ళి పారాయణానికి వెళ్ళి ఒక 2 అధ్యాయాలను చదువుదాం. ఇలా మనం సమర్థించుకోవాలి. ఇదే అడ్డం వచ్చేవన్నిటి మనమే తొలగించుకొని, మనల్ని వెనక పెట్టారు బాబా గారు, మీరే జాగ్రత్తగా తొలగించుకొని వెళ్ళాలి అని. అప్పుడే మనం ఆయన దగ్గర సేఫ్ గా చేరుకుంటాం. దీనికి ఆయన దారి చూపిస్తారు, సహకరిస్తారు బాబా గారు ఖచ్చితంగా. ఆ విశ్వాసాన్ని మనం బాబా గారి పట్ల ఉంచాలి, ఆ శ్రద్ధని మనం బాబా గారి పట్ల ఉంచాలి, ఆ కృతజ్ఞత మనం బాబా గారి పట్ల ఎప్పుడు మనం చూపిస్తూ ఉండాలి. ఆ వినయాన్ని మనం ఎప్పుడు బాబా గారి దగ్గర చూపిస్తూ ఉండాలి. మనం ఎప్పుడు వినయంగా ఉండాల్సిందే, బాబా గారి దగ్గర తల ఉంచుకొని ఉండాల్సిందే, తల ఎత్తకూడదు, తల ఉంచుకొని ఉండాలి ఎప్పుడు మనం ఆయన ముందు, సద్గురు ముందు. మనం ఎంత తల ఉంచుకుంటే ఆయన దగ్గర అంత త్వరగా చేరతాం. 2 మార్గాలు. బాబా గారి దగ్గర కావాలా అంటే అహంకారం వదలాలి, 2 విషయాలు. అహంకారం అహంభావాన్ని వదిలేయాలి. లేదు నా అహంకారం కావాలంటే బాబా గారు దూరంగా ఉండాలి. ఫినిష్. అదా ఇదా 2 మంచి చేతికి మనకే ఇచ్చారు. హేమంత్ పంత్ గారు ఫస్ట్ విజిట్ లోనే ఈ హేమంత్ పంత్ ఏమంటున్నాడు అనగానే నన్ను గురించి ఎందుకు అన్నారు అనేటప్పటికి గుర్తుకొచ్చేసింది. ఓహో పలానా హేమంత్ పంత్ గారు నన్ను పోల్చారంటే ఆయన ఒక గొప్ప వ్యక్తి నన్ను పోల్చారు అంటే నన్ను ఎందుకు పోల్చారని అక్కడ మంచిగా ఆలోచించాడు. విఘ్నత అంటారు దాన్ని, ఆలోచించడాన్ని.
నేను దుష్ప్రవర్తనగా చేశాను, నేను వాదవివాదాలు చేశాను కాబట్టే నన్ను అంత గొప్ప వ్యక్తితో పోల్చారు. ఇప్పుడు నేను నా అహంకారాన్ని బయట పెడితే, లేదా ఆయన అహంకారంగా ప్రవర్తిస్తే, వాదవివాదాలు చేస్తే నేను ఆయన్ని, ఆ హేమంత్ పంత్ గారు గొప్ప వ్యక్తి, నేను అవమానించమని అవుతాను. కాబట్టి ఈ క్షణం నుంచి నేను అహంకారం వదిలేయాలి. అక్కడక్కడ ఆన్ ద స్పాట్ ఆయన నిర్ణయం తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ అహంకారం చూపించదు హేమంత్ పంత్ గారు బాబా గారి సమక్షంలో. అందుకు అర్హత వచ్చింది, అంత తేలిగ్గా రాలేదు. బాబా గారు పిచ్చోడు కాదు ఇవ్వడానికి, తెలివి తక్కువడు అంతకంటే కాదు. ఈ గ్రంథ రచన ఆయనకి అందించారంటే అక్కడ నిర్ణయం తీసుకున్నాడు, ఇంకంతే మళ్ళీ ఎప్పుడు అహంకారం లేదు. అందుకనే మళ్ళీ ఆ స్ఫురణకి బాబా గారి స్ఫురణ ఇచ్చి, ఆ లీల తిరగలు చూపించి స్ఫురణకి ఇచ్చిన తర్వాత కూడా పర్మిషన్ అవడానికి వెనక ముందు ఆడాడు, భయపడ్డాడు బాబా గారు అడిగితే ఏమంటారు అని. అందుకని శ్యామని మధ్యస్థం చేసుకుని అడిగించారు. శ్యామ చెప్పగానే బాబా గారు ఏమన్నారు, అతను అహంభావం చేసి నా పాదాల దగ్గర వదిలిపెట్టమను, అప్పుడు నా చరిత్ర నేను రాసుకుంటాను. మళ్ళీ అప్పుడు కండిషన్ పెట్టారు బాబా గారు. అహంభావం లోపల ఎక్కడో ఉంటది, నాకు కాబట్టే ఇచ్చారు, నాకు కాబట్టే గౌరవం, ఈ అర్హత వచ్చింది అనే అహంభావం ఉండకుండా ఉండడం కోసం తనలో ఉన్న అహంభావం ఏదైతే ఉందో, వచ్చింది ఇప్పుడు లేదు, వచ్చిద్దేమో ఉంటదేమో, కానీ దాన్ని నా దగ్గర పాదాల దగ్గర పెడితే నేను చరిత్ర నేను రాసుకుంటాను కండిషన్ పెట్టారు బాబా గారు. ఎమ్మడి అంతే అహంభావాన్ని బాబా పాదాలు సమర్పించేశారు హేమంత్ పంత్ గారు. అప్పుడు నా చరిత్ర నేనే రాసుకుంటాను, వాస్తవమైన సంఘటనలు కథలు అన్ని పోగు చేయి, ఒక చోట సేకరించి పెట్టు అని అన్నారు. అప్పుడు అర్హత ఇచ్చారు, అప్పుడు ఆజ్ఞాపించారు బాబా గారు. వాస్తవమైన కథలు, బోధలు, ఎవరైతే దగ్గర ఉన్న అనుభవాలు అన్ని పోగు చేయి, సేకరించి దగ్గర పెట్టుకో, అప్పుడు నువ్వు రాయి అని చెప్పి ఆజ్ఞాపించారు. ఆ రెండు వదిలాడు కాబట్టే బాబా గారి దగ్గర శాశ్వత కీర్తిని పొందారు హేమంత్ పంత్ గారు. ఈ సృష్టినంతవరకు హేమంత్ పంత్ గారి పేరు శాశ్వతంగా కీర్తి ఉంటుంది. బాబా గారి పేరు మనం స్మరించినంత రోజులు హేమంత్ పంత్ గారి పేరు స్మరిస్తూనే ఉంటాం. ఇలాంటి కీర్తిని మనం బాబా పొందాలి. కారణం అహంకారం, అహంభావాన్ని పాద దగ్గర వదిలేశారు. ఈ రెండు వదిలితే మనం బాబా దగ్గర ఉంటాం. అహంకారంగా తలెత్తి చూస్తే ఏమవుతాం అంటే మనకు తెలియకుండా మనమే ఆయనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన అక్కడే ఉంటాడు, మనమే దూరం వెళ్ళిపోతాం. అందుకని మనం ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మనం పాటించవలసింది, నేర్చుకోవాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఇదే. బాబా ఎప్పుడు మాలో అహంకారం, అహంభావం లేకుండా మమ్మల్ని చూడండి, వీటిని మీ పాదాల దగ్గర మేము వదిలేస్తాం, ఇంకెప్పుడు మాలో ఈ అహంభావం, అహంకారం రాకుండా చూడండి అని మనం ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేయటం, ఇలాంటివి చేయాలి మనం. ఈ రోజు మనం పవిత్రంగా భావిస్తే ఏ రోజు ప్రతిరోజు మంచిదే, ఈ రోజు ఆ రోజు కాదు, ప్రతిరోజు పండుగ రోజే. భగనామస్మరణ చేసే ప్రతిరోజు జీవం ఉన్న రోజే. భగనామస్మరణ చేయ ప్రతిరోజు కూడా జీవం లేని రోజు. జీవం లేని రోజు రెండు ఉంటాయి. జీవం ఉన్న రోజు ఏందయ్యా అంటే భగనామస్మరణ చేసే ప్రతి క్షణం, ప్రతి గడియ, ప్రతిరోజు జీవం ఉన్న రోజు. దీనికి విరుద్ధంగా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో అది జీవం లేని రోజు. అంటే అది వల్ల ఉపయోగం లేదు. ఇంకా జీవం లేని రోజు వల్ల ఒక రోజు వ్యర్థమైపోయింది నా జీవితంలో భగనామస్మరణ చేయకపోవడం వల్ల. భగనామస్మరణ చేయడం వల్ల నాకు జీవితం సార్థకమైంది. ఒక రోజు నేను ఉద్ధరించగలిగాను. ఈ రోజు 2 సత్సంగాల్లో పాల్గొన్నాం. ఈ రోజు మనకి జీవం ఉన్న రోజు, బాబాగా స్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా జీవం ఉన్న రోజు అంటే మనం ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి ప్రార్థనలో మనం బాబా గారి సద్గురు ముందుకు వచ్చి కూర్చున్నాం. కానీ ఖచ్చితంగా ఇది మనకు సదుపయోగమైన రోజు, సుదినం. ఈరోజు మనం సందర్భం ఏదైనా సుదినం. ఇలాంటి రోజులు మనం ఇంకా ఇంకా బాబా దగ్గర ఆస్వాదించాలి. ఆయన అన్నోరు స్మరణ చేస్తూ ఉండాలి. అలా చేస్తున్నప్పుడే మనం ఇంకా ఇంకా బాబా గారి దగ్గర అవుతూ ఉంటాం. అలా అనవర్థం బాబా గారి స్మరణలో మనందరం ఉండేలాగా ఈ నూతన ఆంగ్ల సంవత్సరం అందరికీ బాబా గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలు ప్రసాదించమని, బాబా గారి అనుగ్రహాన్ని మనందరం పాత్రలుగా బాబా గారు అనుగ్రహించమని మనందరి తరఫున బాబా గారి దివ్య పాత్రను ప్రార్థిస్తూ వేడుకుంటూ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విదితమవిదితం వా సర్వమేతదు క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సర్వం శ్రీ సాయినాథ పదార్పణమస్తు. శుభం భవతు. మరొక్కసారి మనందరికీ బాబా గారి తరపు నుంచి నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. అలాగే బాబా గారి తరపు నుంచి కూడా మనందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మనం ఇలానే ఈ 2020 సంవత్సరంలో బాబా గారి స్మరణ ఇంకా ఇంకా చేసేలాగా బాబా గారు మనందరికీ భక్తిని, శ్రద్ధని, విశ్వాసాన్ని ప్రసాదించమని బాబా గారి దివ్య పాత్రను ప్రార్థిస్తూ వేడుకుంటూ
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సర్వం శ్రీ సాయినాథ పదార్పణమస్తు। శుభం భవతు।